హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకు ఎప్పుడైనా అనిపించిందా? పాపాలు చేసేవారు చాలా సంతోషంగా ఉంటున్నారు, మనం ఏం పాపం చేయలేదు, ఎందుకు మనకి ఇన్ని కష్టాలు అని. అయితే ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందాం. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణుడిని అడుగుతాడు, నేను నా 7 జన్మలను చూశాను, నేను ఎక్కడా ఏ తప్పు చేయలేదు, మరి నాకు ఎందుకు ఇలాంటి చావు, ఇలాంటి బాధను అనుభవిస్తున్నాను అని అడుగుతాడు. అందుకు కృష్ణుడు, నీవు నీ 7 జన్మలను చూశావు, కానీ దాని ముందు జన్మలో నీవు ఒక మహారాజువి. ఒకసారి నీవు అడవిలో వెళ్తుండగా ఒక పాము దారిలో అడ్డంగా కనిపిస్తుంది. ఆ పాముని నీవు ఆకతాయితనంతో దూరంగా విసిరేశావు. ఆ పాము ఒక ముళ్ళ పొదలో పడింది. దాని ప్రతిఫలాన్ని నీవు ఇప్పుడు అనుభవిస్తున్నావు అని కృష్ణుడు చెప్తాడు. అప్పుడు భీష్ముడు, ఇన్ని జన్మలలో నేను ఏం పుణ్యం చేయలేదా అని కూడా అడుగుతాడు. దానికి కృష్ణుడు, కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో నీవు ఆపే శక్తి ఉన్నప్పటికీ నీవు ఆపలేదు సరికదా, సింహాసనాన్ని రక్షించడానికి పూనుకున్నావు, నీ కర్తవ్యాన్ని మర్చిపోయావు, సింహాసనాన్ని రక్షించడమే నీ కర్తవ్యం అనుకున్నావు, అప్పుడు నీ పుణ్యం కరిగిపోయింది అని చెప్పాడు కృష్ణుడు.